హైదరాబాద్ చిలకనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వరరెడ్డి ప్రారంభించారు. చిలకనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ములకపల్లి రాజేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో ప్రజల కోసం త్రాగునీరు ఏర్పాటు చేయడం గొప్ప సేవ అని పరమేశ్వరరెడ్డి అన్నారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రాజేష్ ముదిరాజ్ను ఆయన అభినందించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మంచిని జయించి చెడుని నిర్వహించుకునే మార్గంలో వచ్చిన ఈ ఉగాదికి మా మందముల పరమేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని మంచిగా తీసుకొని కార్యక్రమాలు చిలకనగర్ అభివృద్ధికి మా అందరి సహకారంతో, మా కుటుంబ సభ్యులందరి సహకారంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధిల కోసం మేమందరం పాటిస్తామని, దానికోసం మేమందరం కూడా ముందుకెళ్ళి అన్ని కార్యాచరణలు చేస్తామని మరొకసారి ఈ విధంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది సందర్భంగా ఈరోజు పచ్చడి కార్యక్రమం కూడా మరి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి మా చిలకనగర్ ఉమ్మడి చిలకనగర్ డివిజన్ కార్యకర్తలందరూ కూడా ప్రజలకు ఏ విధంగా అయితే గత 10 సంవత్సరాలలో వాళ్ళకు మరి సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ కూడా మరి ప్రజలకు అందలే. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా, ఉగాది సందర్భంగా మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధి ఏ విధంగా అయితే ప్రజలను వేధించడం జరిగిందో, ఇక ప్రజలు అతనితో విసుకెత్తిపోయారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఇక నుంచి మరి చిలకనగర్ డివిజన్కి మంచి రోజులు రాబోతున్నాయి. రాబోయే రోజులలో ఏదైతే చిలకనగర్ డివిజన్కి సంబంధించి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా మా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళకు కావాల్సిన ఏవైతే ప్రభుత్వ పథకాలే కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ రోజు నుంచి నూతన సంవత్సరం తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తెలుసుకొని అవన్నీ కూడా పూర్తి చేస్తారని సందర్భంగా తెలియస్తూ, ఇదే కాకుండా మా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.